హలో ఫ్రెండ్స్, నేను పేదరికంతో అలసిపోయాను. నాకు 15 సంవత్సరాల వయస్సు నుండి నేను ధనవంతుల ఇళ్లలో పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. మరియు నా కుమార్తెలు కూడా పెద్దవాళ్లు అయ్యారు. నేను ఎప్పుడూ ఇదే ఆలోచిస్తూ ఉంటాను, నా పిల్లల జీవితం కూడా నాలానే ధనవంతుల ఇళ్లలో పనిచేస్తూనే గడిచిపోతుందా అని. కాని నేను అలా జరగనివ్వను. నా తల్లి తండ్రి నా కోసం ఏం చేయలేదు, కాని నా కూతుళ్లు తలరాత నేనే రాస్తాను. ఒకరోజు నేను పనిచేసే వాళ్ల ఇంటిలో ఫ్రిడ్జ్ శుభ్రం చేస్తున్నాను. దానిలో ఎప్పటి నుండో పడి ఉన్న భోజనం ఉంది. అది అలానే ఫ్రిడ్జ్లో ఉన్నన్ని రోజులు ఉండి తరువాత కుప్పతొట్టెలోకి వెళుతుంది. వాళ్లు ఈ భోజనం పనిచేసే వాళ్లకి ఇస్తే వారి కడుపు నిండుతుంది కదా, కాని వాళ్లు అలా చేయరు. ఈ విషయం గురించి ఆలోచిస్తూ నాకు కోపం వచ్చింది. నాకు ధనవంతులు అంటే ద్వేషమా లేదా కుళ్ళా అర్థం కాదు. అసలు దేవుడు వీరిలో ఏముందని వీరికి ఇంత డబ్బును ఇచ్చాడు అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఈ ఇంటి యజమాని మాపై పెత్తనం చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు నేను ఊహలో నేనే ఈ ఇంటికి యజమానిలా, ఈ ఇంటి అసలు యజమాని నా పనివాళ్లుగా అనుకుంటూ ఉంటాను. ఆ ఆలోచన నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పెళ్లి నా భర్త లాంటి పెద్దవాడితో కాకుండా బాగా డబ్బున్న వ్యక్తితో జరిగి ఉంటే బాగుండేది. అప్పుడు నేను నా కూతుళ్లు ఇలాంటి పెద్ద ఇంటికి యజమానులం అయి ఉండే వాళ్లం. నేను అప్పుడే పనిచేసి కొంచెం ఫ్రీ అయ్యాను. ఇంతలోనే మా అమ్మగారు అరుస్తూ వంటగదిలోకి వచ్చి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఈ రోజు ఇంటికి కొంతమంది ముఖ్యమైన అతిథులు రాబోతున్నారు. కొన్ని ఏర్పాట్లు చేయాలి. మీరు అందరూ మీ పని త్వరగా చేయండి అని చెప్పి వెళ్లిపోయింది. నాతోటి పనివాళ్లు ఆమెను మెప్పించడానికి ఇంకా త్వరగా పనిచేస్తున్నారు. నాకు అది చూసి ఇంకా కోపం వచ్చింది. ఈ రోజంతా చాలా బిజీగా గడిచింది. మేము చాలా రకాల వంటలు చేశాం. ఇంత వంట మా పెద్దవాళ్లు ఇళ్లలో కేవలం పెళ్లిళ్లకి మాత్రమే చేస్తారు. నేను ఆలోచిస్తున్నాను, అసలు ఎంతమంది అతిథులు వస్తున్నారో ఇంత వంట చేయించారు. అప్పుడే నేను షాక్ అయ్యాను. అసలు వచ్చింది 3 అతిథులే, వారికోసమే ఇన్ని వంటలు. అప్పుడే మా అమ్మగారు చెప్పారు, ఆమె కూతురు దిశాకి పెళ్లి సంబంధం వచ్చిందని, తన కోసమే ఇదంతా అని చెప్పింది. నాకు ఆమె కూతురు అదృష్టం చూసి కుళ్ళు పుట్టింది. ఏం అదృష్టం తనది, డబ్బున్న ఇంట్లో పుట్టింది, డబ్బున్న ఇంట్లో పెళ్లి చేసుకుని వెళుతుంది. అయినా తను అంత అందంగా కూడా ఉండదు. తన తల్లి తండ్రి తనని బాగా చూసుకుంటారు, తన కోసం ఏమైనా చేస్తారు. వారికి ఆమె ప్రపంచం. అది చూసే తను ఒక మహారాణిలా అనుకుంటుంది. నేను ఇంటికి వెళ్లి కూడా ఇలానే అనుకుంటున్నాను. నా కూతుళ్లు తనకంటే అందగత్తెలు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ దిశ స్థానంలో నా కూతురు అనిత పెళ్లి జరిగితే మా జీవితాలు మారిపోతాయి. అనిత నా చిన్న కూతురు. తను చాలా అందంగా ఉంటుంది. తను గాజు బొమ్మలా ఉంటుంది. నేను దిశ స్థానంలో నా కూతురు అనిత పెళ్లి జరగాలని నిర్ణయించుకుని ఆ దేవుడిని ఈ ఆలోచన నిజం అవ్వాలని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత రోజు నేను పనికి వెళ్లాను. మా యజమాని కూతురు పెళ్లి అని నాకు తెలిసింది. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. అయినా ఇవన్నీ నాకెందుకులే అని నేను మా యజమాని కూతురు అయిన దిశ గదిలోకి వెళ్లాను. నేను ఆమెని అడిగాను, మేడం గారు, మా అమ్మాయికి మీ పెళ్లికి రావాలని చాలా ఆశగా ఉంది. కానీ మా లాంటి పేద వాళ్లకి తిండి దొరకడమే కష్టం. ఇంకా మంచి బట్టలు ఎక్కడి నుండి తెస్తాము? మీ పాత బట్టలు ఏమైనా ఉంటే ఇస్తారా అని నేను అడిగాను. తను లేచి తన అల్మారాలో కొన్ని బట్టలు తీసి ఇచ్చింది. తను చెప్పింది, వీటిలో తనకు నచ్చిన బట్టలు వేసుకుని నా పెళ్లికి రమ్మని చెప్పు అని అంది. నేను తనని ఆశీర్వదించి ఆ బట్టలు తీసుకొని ఇంటికి వచ్చాను. నా కూతుళ్లు ఆ బట్టలు చూసి చాలా సంతోషించారు. నేను వాటిని 3కి పంచిపెట్టాను. నేను నా చిన్న కూతురు అనితని పక్కకి పిలిచి తనతో చెప్పాను, నువ్వు మీ 3లో కల్లా అందంగా ఉంటావు అని అన్నాను. నా మాటకి తను నవ్వుతూ చెప్పింది, అవును అమ్మా, అందరూ అంటారు నేను అందంగా ఉంటానని. అప్పుడు నేను తనకి చెప్పాను, నేను నిన్ను రేపు పెళ్లికి తీసుకెళ్తాను. అక్కడ నువ్వు చిన్న చిన్న బట్టలు వేసుకుని హీరోయిన్లా రెడీ అవ్వాలి. అక్కడికి బాగా ధనవంతులు వస్తారు. వారిలో ఎవరొకరిని నువ్వు నీ వైపు తిప్పుకో అని నేను తనకి చెప్పాను. తను నవ్వుతూ, నువ్వు నాకు ఇంతలా చెప్పాలా, నాకు ఇది చిటికెలో పనిటని చెప్పి నవ్వుతూ వెళ్ళింది. ఇప్పుడు నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను, నా కూతురి పెళ్లి ధనవంతుల ఇంట్లో జరగాలని. నేను మధ్యలో నా కూతురికి అక్కడ ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో చెబుతూ ఉన్నాను. మరియు ఎవరైనా అబ్బాయి నీ వైపు చూస్తే అతన్ని నీ వైపు తిప్పుకో అని చెప్పాను. నేను ఎలాంటి తల్లిని, నేను నా కూతురికి ఇలాంటి మాటలు నేర్పుతున్నాను. నేను డబ్బుల మాయలో పడి గుడ్డి దాన్ని అయ్యాను. ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. నేను ఆ రోజు నా కూతుర్ని బ్యూటీ పార్లర్కి
తీసుకెళ్లి అందంగా రెడీ చేయించి తీసుకెళ్లాను. కానీ అక్కడ అంతగా ఎక్కువ మంది అతిథులు రాలేదు. ఫంక్షన్ ఇంట్లోనే పెట్టారు. నేను నా కూతురితో చెప్పాను, మా అమ్మగారు అయ్యగారు వస్తే వాళ్ల కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోమని చెప్పాను. వారు బయటకు రాగానే నా కూతురు నేను చెప్పినట్లే చాలా మర్యాదగా వారికి నమస్కారం చేసింది. కానీ మా యజమాని నా కూతురు వైపు అదోలా చూశాడు. తను అడిగాడు తన పేరు ఏమిటి అని. నేను చెప్పాను అనిత అని. ఆమె నా కూతురితో అంది, నువ్వు వెళ్లి ఏదైనా పని చూసుకో, నేను మీ అమ్మతో కొంచెం మాట్లాడాలని చెప్పాడు. అనిత నా వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళింది. మా యజమాని నన్ను అడిగారు, నీ కూతురు వయస్సు ఎంత అని. నేను చెప్పాను తనకి 17 సంవత్సరాలు అని. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. నీ కూతురికి చిన్న వయస్సే, అప్పుడే పెళ్లి వయస్సు కూడా కాదే అని అన్నాడు. నేను అన్నాను, ఎందుకు అయ్యగారు, నేను నా కూతురికి అప్పుడే పెళ్లి చేయట్లేదు అన్నాను. ఆ మాట విని ఆయన కళ్ళలో సంతోషం కలిగింది. ఆయన నన్ను అడిగారు, నీ కూతురు నిజంగానే చాలా అందంగా ఉంది, నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఆ మాట విని నేను షాక్ అయ్యాను. నేను ఆయనతో నాను, కానీ అయ్యగారు మీ వయస్సు నా కూతురి కంటే చాలా పెద్దది. కానీ ఆయన అన్నాడు, వయస్సు పెద్దది అయిన మనసులో నేను చిన్నవాడిని అన్నాడు. నువ్వు ఒప్పుకుంటే నేను నీ కూతురికి నా ఆస్తిలో సగం వాటా రాస్తానని చెప్పాడు. ఆ మాట విని నేను ఆలోచనలో పడ్డాను. చివరికి నేను ఒప్పుకున్నాను. మీరు అలా అంటే నేను ఈరోజే నా కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాను. ఆయన అన్నారు, అయితే వెళ్లి నీ కూతుర్ని పెళ్లికి సిద్ధం చేయి అని చెప్పాడు. నేను అడిగాను, ఈ రోజు మీ కూతురు పెళ్లి కదా, అమ్మగారికి ఈ విషయం తెలిస్తే తను నా ముందు నోరు కూడా తెరవదు, నువ్వు వెళ్లి నీ కూతురితో మాట్లాడు అని నాకు అతను చెప్పాడు. నేను నా కూతురిని పిలిచి తనకు చెప్పాను, మనం వచ్చిన పనిలో మనం విజయం సాధించాము అని. అప్పుడు తను అడిగింది, అమ్మా నిజం చెప్పు, నువ్వు నా కోసం ఎలాంటి అబ్బాయిని చూశావు అని. నేను చెప్పాను, నువ్వు మా యజమానికి నచ్చావు, ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటారంట అని చెప్పాను. నా కూతురు అంది, నేను ఆ ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా, నేను ఈ పెళ్లి చేసుకోను అంది. నేను నా కూతురితో చెప్పాను, చూడు అతను నీకు తన సగం ఆస్తి రాసిస్తాడని చెప్పాడు. నువ్వు ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆస్తి నీకు రాదు, నీ పిల్లలకి వస్తుంది. కానీ నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటే తన సగం ఆస్తి రాసిస్తాడని చెప్పాడు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, తను చనిపోయాక నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాను. అప్పుడు నా కూతురు అంది, అమ్మా నీకు నేనే ఎందుకు ఇష్టమో తెలుసా, నేను నీలాంటి దాన్నే, నీ బుద్ధులే నాకు వచ్చాయి, అందుకే నేనంటే నీకు ఇష్టమని నా కూతురు అంది. తను పెళ్లికి ఒప్పుకుంది. నేను తనతో అన్నాను, నీ పెళ్లి అయిన తర్వాత మమ్మల్ని మర్చిపోకు అన్నాను. అప్పుడు నా కూతురు అంది, నేను మిమ్మల్ని నా పెళ్లి అయిన తర్వాత ఇక్కడికి పిలుస్తాను, అప్పుడు మీరు ఇక్కడే ఉంటారు అని అంది. నేను వెళ్లి ఈ విషయం మా యజమానికి చెప్పాను. ఆయన పెళ్లికి ఏర్పాట్లు చేశాడు మరియు నా కూతురి పెళ్లి జరిగింది. నేను సాయంత్రం ఇంటికి వచ్చాను. నా భర్త పని నుండి వచ్చి నా కూతురు గురించి అడిగాడు. నేను తన గురించి చెప్పాను. ఆయనకు నా మీద చాలా కోపం వచ్చింది. తను నన్ను పెద్దగా తిట్టాడు, అరిచి గోల చేశాడు. నేను అక్కడ నుండి వచ్చి నా కూతుళ్ల గదిలోకి వెళ్లాను. వారికి చెప్పాను, అనిత మీకు కూడా డబ్బున్న వాళ్లతో పెళ్లి చేయిస్తుంది అని నేను వారికి చెప్పాను. వారు కూడా నాలాంటి వాళ్లే. వారు చాలా సంతోషించారు. ఆ రాత్రి నాకు సంతోషంతో నిద్ర పట్టలేదు. నేను ఎన్నో కళ్ళు కంటూ పడుకున్నాను. నేను ఉదయాన్నే టిఫిన్ తీసుకుని బంగ్లాకు వెళ్లాను. నన్ను చూసి నాతోటి పనివాళ్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను అంత సంతోషంగా గర్వంగా లోపలికి వెళుతున్నాను. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ యజమాని, వారి భార్య, కూతురు టిఫిన్ చేస్తున్నారు. నా కూతురు అక్కడ లేదు. వారి కూతురు కూడా మామూలు బట్టలతో ఉంది. నాకు ఏమీ అర్థం కాలేదు. నా చేతిలో టిఫిన్ ప్లేట్ కింద పడిపోయింది. నేను బయటకి వచ్చి ఏడ్చాను. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మరల నేను లోపలికి వెళుతుంటే మా యజమానిని చూశాను. నేను అతని కాలర్ పట్టుకుని అడిగాను, నా కూతురు ఎక్కడ అని. అతను నన్ను, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థం అవుతుందా అని నన్ను దూరంగా నెట్టాడు. అతను నవ్వుతూ, నేను నీకు అసలు కథ చెబుతా విను అన్నాడు. అసలు విషయం ఏమిటంటే, నేను 10 సంవత్సరాల నుండి అక్రమంగా సంపాదించిన ఆస్తి పోలీసులకి పట్టుబడింది. దానికోసం నేను నా కూతుర్ని పణంగా పెట్టవలసి వచ్చింది. ఒక పోలీస్ ఆఫీసర్ నా ఆస్తి మొత్తం పోకుండా ఉండాలంటే నా కూతుర్ని
ఇచ్చి పెళ్లి చేయాలని షరతు పెట్టాడు. అతని వయస్సు నా వయస్సు కంటే పెద్దది. నేను అన్ని సంవత్సరాల నుండి సంపాదించిన ఆస్తి ఊరికే పోనివ్వలేను. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కాని పెళ్లి రోజు నా కూతురు వచ్చి తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, తను ఇంకా ఎవరినో ప్రేమిస్తున్నానని, ఈ పెళ్లి ఆపకపోతే తను చచ్చిపోతానని చెప్పింది. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే నా కూతురు అంటే ఇష్టం. ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నువ్వు నీ కూతురిని తీసుకుని పెళ్లికి వచ్చావు. నేను తనని ఆ పోలీసు ఆఫీసర్కి చూపించాను. తనకి తను బాగా నచ్చింది. నా కూతురి కంటే నీ కూతురు అందంగా ఉండటంతో అతను తనని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను నీ కూతురి అడ్రస్ గురించి అయితే చెప్పలేను, కాని నేను నీకు డబ్బు మాత్రం ఇవ్వగలను అని నా చేతిలో 50 లక్షలు చెక్ పెట్టాడు. నేను అతన్ని ఏం చేయలేకపోయాను. నేను ఇంటికి తిరిగి వచ్చాను. నా కూతుళ్ళు ఆ చెక్ చూసి ఇంత డబ్బులు ఎవరు ఇచ్చారు అని అడిగారు. నేను వారికి ఆ డబ్బులు అనిత పంపింది అని చెప్పాను. నా భర్త నన్ను అడిగారు, నిజం చెప్పు, ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని. నేను జరిగినదంతా చెప్పాను. నా భర్త తన తలపై చేయి పెట్టుకుని బోరున ఏడ్చాడు. నువ్వు నా కూతురు జీవితం నాశనం చేశావు. తను ఎవరినైతే పెళ్లి చేసుకుందో అతను తనని ఇంకొక బిజినెస్ డీల్ కోసం వేరొకరికి అమ్మేస్తాడు. నా కూతురు ఎక్కడెక్కడ అవమానాలు భరిస్తుందో నువ్వు నా కూతురిని నాశనం చేశావు అని ఆయన బోరున ఏడ్చాడు. నేను ఆయన్ని అడిగాను, మన కూతుర్ని కాపాడుకోవడానికి మనం ఏమైనా చేయగలమా అని. ఆయన అన్నారు, మనం వారిని ఎలా ఎదుర్కోగలం? నేను ఎలాంటి తల్లిని డబ్బు కోసం నా కూతుర్ని పణంగా పెట్టాను. ఇదంతా జరిగా 2 సంవత్సరాలు అయింది. నేను నా కూతుళ్ళు పెళ్లిళ్లు మాలాంటి పెద్ద ఇళ్లలోనే చేయాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు నా కూతురు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా కూతురు ఎక్కడ ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తను ఇవన్నీ తట్టుకోలేదు. అందుకే దేవుడా, నా కూతుర్ని నీ దగ్గరికి పిలువు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.